ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అమ్మ నా కోసం చూడండి ఏం చేస్తుందో. అమ్మ ఏం చేస్తున్నావా? పాయసము దోశలు బాగుంటుందా దాని కాంబినేషన్? ఇదైతే పానకం అనమాట. నేను వస్తున్నా అనేసి నా కోసం స్పెషల్గా చేసింది. అట్లు పానకం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను వచ్చినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అట్లా అట్ల పిండి అయితే మంచిగా కలుపుకొని మంచిగా దోశలు అయితే వేసేసుకోవాలి. ఇలా అట్లు పానకం అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి కూడా అంతే. ఇది ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా చేస్తూ ఉంటాము ఇలా స్పెషల్ డేస్ అప్పుడు. అంటే మేము వచ్చాం కాబట్టి అమ్మ చేస్తుంది అనమాట. ఎప్పుడు రొటీన్గా దోశలో చట్నీలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పానకం ప్రాసెస్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి, వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా అమ్మ చేసిన వంటలు తినటం అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికైనా ఇష్టమేలే. ఇంకా నా కోసం అమ్మ చాలా వెరైటీస్ చేసిద్దంట. ఏంటో చెప్పమంటే చెప్పట్లేదు, సర్ప్రైజ్ అంటుంది. ఇలా అమ్మ పక్కన నుంచొని దోశల కోసం వెయిట్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. ఈ చిన్నప్పుడు మెమొరీస్. ఇంకా ఫైనల్గా టేస్ట్ అయితే చూసేద్దాం. అట్లు పానకం మీరు ఎప్పుడన్నా తిన్నారా? ఆ అట్లు పానకం టేస్ట్ అయితే అది వేరనమాట. సో టేస్ట్ అయితే కనుక నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఇది నా ఫేవరెట్. అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుంది? కూతురు వస్తే కనుక ఎక్కలేని వంటలన్నీ గుర్తుకొచ్చి అన్నీ చేస్తూ ఉంటారు, మన కోసం తిన్నామో తినలేదా అనేసి. సరే, అమ్మ ప్రేమ కోసం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.